కొరియోగ్రఫీ సాంగ్ బాగా రావడానికి కారణాలుంటాయి, బాగా రాకపోవడానికి కారణాలుంటాయి. బాగా రాకపోవడానికి కారణాలు అక్కడ టైం అవ్వచ్చు, అక్కడ సిచ్యుయేషన్ అవ్వచ్చు, అక్కడ మనకి ఇచ్చేటువంటి డేట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా కొన్ని కారణాలు అవ్వచ్చు. అంత ఉండి కూడా సరిగ్గా చేయలేకపోతే అది మన తప్పే అవుతుంది. ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండటానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఈ తప్పుని రిపీట్ అవ్వకుండా నేనైతే చూసుకుంటాను, డెఫినెట్గా చూసుకుంటాను. ఆ తప్పు రిపీట్ అవ్వకుండా కానీ ఆ తప్పు రాకుండా ఉండడానికే ట్రై చేస్తాను నేను. ప్రశంస అంటే నేను ఎక్కువగా నేను సాంగ్స్ చేసినప్పుడు కొన్ని స్పెషల్ డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు, లేదనుకుంటే స్పెషల్గా ఒక్కరే చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు డ్యాన్సర్స్లో ఎవరు చేస్తారన్నప్పుడు ఫస్ట్ నా హ్యాండ్ లేపేవాడిని. అలాగే చాలా సినిమాల్లో డైలాగ్స్ కూడా సింగిల్ టేక్లో చెప్పినవి ఉన్నాయి. అంటే శ్రీహరి గారితో ఎవడ్రా రౌడీ మూవీ అనుకుంటా అదొకటి. అండ్ ఒక్కడ మూవీలో మహేష్ బాబు గారి సినిమాలో రామరామ కృష్ణలో కూడా కృష్ణుడి వేషం నేనే వేశాను. అండ్ 40 మందిలో కూడాను గుణశేఖర్ గారు నన్నే సెలెక్ట్ చేశారు ఆ కృష్ణుడిగా. అది కూడా సింగిల్ టేక్లో మహేష్ బాబు గారితో చిన్నది ఒకటి చేశాను బిట్టు. అలాగే ఏ అవకాశాన్ని కూడా మనం వదులుకోలేదు. అలాగే అవకాశం తీసుకొని సాంగ్స్లోంచి అవుట్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మనము ఇంకా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మాస్టర్ చెప్పగానే చేద్దామనో ఓవర్గా కొంచెము డీప్గా వెళ్ళి ఇంకా బాగా చేసినప్పుడు కూడా మాస్టర్స్ కొంతమంది నన్ను పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకుంటాను. అలాగే చాలా చాలా మంచి ఇన్సిడెంట్స్ జరిగినాయండి. అంటే డ్యాన్సర్గా ఒక కొద్దిగా వేషం వేయాలనుకున్నప్పుడు లీడర్ నేనే ఉంటాను, ఒక ముస్టోడి వేషం వేయాలనుకున్న లీడర్ నేనే ఉంటాను. అలాగే ఏదైనా సరే కొంచెం ముందుగా చేద్దామన్న ఇదిలో ఫస్ట్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఉండేది. అది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా కూడా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అది ప్రజెంట్ మూవీస్ అంటే మంచి మూవీస్ అవ్వచ్చు, మంచి ఆర్టిస్టులు అవ్వచ్చు, చేసే అవకాశం ఉంది. మంచి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మంచి మూవీస్ మా త్వరలో మేము ముందుకు మంచి మూవీస్తో మంచి సాంగ్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక మూవీ కొరియోగ్రాఫర్గా కాకుండా నేను స్టేజీ షోస్లో ఒక 2000 షోస్ ఇచ్చినటువంటి ఏకైక కొరియోగ్రాఫర్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే ఆల్మోస్ట్ ఒక 15 కంట్రీస్లో కూడా మేము మన తెలుగు వారి గురించి మా షోస్ అంటే ప్రజెంట్ చేశాము. అందరినీ కూడా అంటే మనం ఇక్కడే లోకల్గా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్కే అంకితం అయిపోకుండా అన్ని స్టేట్స్లో, మన ఇండియాలో, అలాగే అబ్రాడ్స్లో అంటే యుఎస్ కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో కూడా మన తెలుగు వారి కోసం స్పెషల్గా కొన్ని డిజైన్ చేసి వాళ్ళ కోసం ప్రోగ్రామ్స్ మన ట్రెడిషన్ కాపాడటానికి, మన ట్రెడిషన్ తెలియజేయడానికి అక్కడికి వెళ్ళి చాలా ప్రదర్శనలు కూడా ఇచ్చాము, ఇంకా ఇవ్వబోతాము. నాకు ఎక్కువగా తృప్తి కూడా నా స్టేజీ మీద కూడా దొరికింది. ఎందుకంటే మనం మూవీ సాంగ్ చేసామంటే అది షూట్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఒక షో అనేటప్పటికి ఏంటంటే చేసిన వెంటనే ఇమీడియట్గా ఒక నిమిషంలో అవ్వచ్చు, ఒక సెకండ్లో అవ్వచ్చు, కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది, బాగుందా బాగోలేదు అనేది. అది కూడా నాకు బాగా ఇష్టము. ఎప్పటికీ కూడాను ఇటు షోస్ చేస్తూ ఉంటాము, ఇటు కొరియోగ్రఫీ చేయటం అనేది నాకు ఇష్టం. అలాగే ముందు కూడా మంచి కొరియోగ్రాఫర్గా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అనుకుంటున్నాను. కంఫర్ట్ మీన్స్ సినిమా అనేటప్పటికీ మనం ఒక కొరియోగ్రఫీ మీదే మనము కాన్సన్ట్రేట్ చేస్తాం. మిగతావన్నీ ఆటోమేటిక్గా అన్నీ అరేంజ్ చేస్తారు. ఒక మేనేజర్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇంకా మిగతా అంతా కూడాను వాళ్ళు అరేంజ్ చేస్తారు. మనకి ఏం కావాలంటే అది ఇస్తారు. కొరియోగ్రఫీ అనేది బాగా మనము కాన్సన్ట్రేట్ చేయాలి. షో అనేటప్పటికి ఎవ్రీథింగ్, ఒక డ్యాన్సర్ కాడి నుంచి, కాస్ట్యూమ్స్ కాడి నుంచి, మేకప్ కాడి నుంచి, షో అయిన కాడి నుంచి, స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనము చేయాల్సి వస్తుంది. షో అనేది కూడా మనకి చాలా హ్యాపీగా ఉన్నా కూడాను ఒక భయం ఉంటుంది అయ్యే వరకు కూడాను. అది కొంచెం రిస్కీగానే ఉంటుంది షో అనేది. చాలామంది మాస్టర్స్ లాగే ఇప్పుడు నేను ఒక 8 ఇయర్స్గా నేను డ్యాన్స్ స్టూడియో నడుపుతున్నాను. నా స్టూడియో కూడా అమీర్పేట్ బిగ్ బజార్ బ్యాక్ సైడ్ ఉంది. చాలామంది ఆర్టిస్టులు, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది కూడా నా దగ్గర నేర్చుకొని ఉన్నారు. అలాగే స్టూడెంట్స్గా ఇప్పుడు చాలా రియాలిటీ షోస్లో కూడా వచ్చేటువంటి కంటెస్టెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ చాలామంది కూడా నా దగ్గర నుంచి మా స్టూడియోలో నా ద్వారా నేర్చుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మా స్టూడియో ద్వారా ఎంతమంది వెలుగులోకి వచ్చినందుకు కూడా హ్యాపీగా ఉన్నాను. అలాగే
ఫర్దర్గా కూడా నేను ఇంకా మంచి స్టూడియో స్థాపించాలనుకుంటున్నాను. మంచి స్టూడియో మీన్స్ ట్రెడిషనల్గా కూడా అన్ని రకాలైనటువంటి క్లాసికల్ ఉన్నటువంటి ఐటమ్స్ కానీ, ఒక ఫారిన్ డ్యాన్సులు కానీ, ఒక మన ప్రతిదీ కూడా అన్నీ ఒకే చోట దొరికేటువంటి ఒక సూపర్ బజార్ లాగా నా స్టూడియోని కూడా డిజైన్ చేసి అందరికీ మంచి డ్యాన్స్ని అందిద్దాం. అంటే ఒక వ్యాపారంలా కాకుండా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అందిద్దామన్న ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను. అది తొందరలోనే నెరవేరే అవకాశం ఉంది. డెఫినెట్గా ఒక మంచి స్టూడియో స్థాపించి, అంటే నా ఎయిమ్ ఏంటంటే ఒక వైజాగ్లో సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ అంటే బాగా ఫేమస్, అక్కడ బాగా నేర్పిస్తారు యాక్టింగ్ అని చాలామంది చెప్తుంటారు. అలా ఇక్కడ కూడా నా స్టూడియో ద్వారా మంచి ఆర్టిస్టులను కానీ మంచి డాన్సర్స్గా ఇండస్ట్రీకి అవ్వచ్చు బయట అవ్వచ్చు అందిద్దామన్న ఆశ అయితే డెఫినెట్గా ఉంది. అందరి సహాయ సహకారాలతో త్వరలోనే అది నేను స్టార్ట్ చేస్తాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. అందరి ఫాదర్ మదర్ లాగా ఇంట్లో వాళ్ళలాగే సినిమా ఫీల్డ్ అయినప్పటికీ భయపడతారు, వెళ్ళొద్దు అంటారు కామన్గా. మా ఫాదర్ అంతా కూడా బిజినెస్, అంటే బిజినెస్లో ఉండేవాళ్ళు. ఆ బిజినెస్ చేయాలని మా ఫాదర్ అనేవాళ్ళు. మాకు అంతగా ఇష్టం ఉండేది కదా. ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఇండస్ట్రీలో, లేదనుకుంటే ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి, లేకపోతే 10 మందిలో కాకుండా 100 మందిలో కాకుండా 1,00,000 మందిలో మనం గుర్తింపు పొందాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అందువలన ఈ డ్యాన్స్ మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేశాను. దాని గురించి నేను భీమవరంలో అవ్వచ్చు, విజయవాడలో కొంత నేను ప్రాక్టీస్ తీసుకున్నాను. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను రాకేష్ మాస్టర్ గారి దగ్గర కానీ, సుచిత్ర చంద్రబోస్ గారి దగ్గర కానీ, చాలామంది దగ్గర కూడా నేను తరబితి తీసుకున్నాను. అలాగే నాకు ఇష్టమైనటువంటి కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవ్ అండ్ రాజు సుందరం మాస్టర్, ఇద్దరు కూడా నాకు ఇష్టమైన వారు. అండ్ మనకి హిందీలో అయితే సరోజ్ ఖాన్ మాస్టర్ నాకు బాగా ఇష్టం అండి. వాళ్ళని కొంచెం నేను ఫాలో అవుతూ నా స్టైల్లో నేను వెళ్తానండి. ఇప్పుడున్నటువంటి కొరియోగ్రాఫర్స్ మంచి కాంపిటీషనే ఉంది. అంటే ఒకరికి మించి ఒకరు బాగా చేయాలన్న కాంపిటీషన్ తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. అలా కాంపిటీషన్ ఉండటం వలన కూడాను మనలో ఉన్నటువంటి టాలెంట్ కొంచెం కసితోటి బయటపడే అవకాశం ఉంది. కాంపిటీషన్ అనేది ప్రతి చోట అవసరమే.